గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. మేమైతే ఇంకా మ్యారేజ్కి బయలుదేరుతున్నాము. ప్రీవియస్ వీడియోస్లో నేను పోస్ట్ చేశాను కదా మా అన్న కూతురు ఎంగేజ్మెంట్ అని. సో తన మ్యారేజ్ అనమాట. ఇక్కడే అనమాట, మన అపార్ట్మెంట్కి దగ్గరలోనే ఉంది కళ్యాణ మండపం. సో అయితే మేము ఇంకా నడిచి వెళ్తున్నాము. అలాగే అందరికీ సేఫ్ అండ్ హ్యాపీ దీపావళి అండి. అయితే మా ఛానల్ని కొత్తగా ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే చాలా కొత్త వారు మా ఛానల్లో జాయిన్ అయిపోయారు. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నాకు బాగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇదిగోండి, మేము ఇంకా కళ్యాణ మండపానికి వచ్చేసాము. ఇంకా అప్పుడే స్టార్ట్ చేస్తున్నారనమాట భోజనాలు. ఇంకా భోజనాలు తినేసి వచ్చి కూర్చున్నాం అనమాట. ఇంకా కూర్చున్న కాసేపు ఇంకా నిఖా అనేది స్టార్ట్ చేశారు. ఇంకా నిఖా చదివి ఇంకా దువా చేశారనమాట. చాలా బాగా దువా చేశారండి. చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో మా మదర్ ఫాదర్ గుర్తొచ్చారనమాట. కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. అంత ఎమోషన్ అయిపోయాను ఆ దువాకి. నేను కూడా దువా చేసుకున్నాను. ఇంకా పెళ్లి కూతురికి వెళ్ళి విషెస్ చెప్పేసి ఇదిగోండి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాను అనమాట. మేము పెళ్ళికి వెళ్ళి ఉన్నాం కదండి. సో అప్పుడు మా వారికి తెలిసిన వారు వచ్చేసి జున్ను పాలు తీసుకొచ్చి ఇచ్చారట. మేము లేవని వాచ్మ్యాన్కి. సో అదే ఇంకా మా పాప వెళ్ళి తెస్తుంది. జున్ను పాలు చాలా మంచిదండి. చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో. చాలా కాల్షియం ఉంటుంది. మన హెల్త్కి చాలా మంచిది. అసలు ఇది దొరికితే అసలు వదలొద్దు. ఎవరైనా ఇస్తే కూడా తప్పనిసరిగా తీసుకోండి. అంత మంచిదనమాట. అసలు రేర్ అనమాట. ఇప్పుడైతే అసలు దొరకటం లేదు. ఆర్గానిక్ అంటే మామూలుగా ఇప్పుడు పౌడర్ ఫామ్లో మార్కెట్లో వస్తుంది, కానీ నాకు అలాంటిగా ఇష్టం ఉండదండి. సో ఇలాగే మంచిగా పాలైతే నేను తీసుకుంటానన్నమాట. నేనైతే 2 years అవుతుందండి జున్ను తినక. సో ఇంకా ఇప్పుడు దొరికిందనమాట. ఇది గట్టిగా ఉంది కాబట్టి ఇది కొద్దిగా మిల్క్ ఫామ్లో వచ్చిన తర్వాత ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇదిగోండి, ఇది ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట. ఇలాగా మిల్క్ అనేది నేను ఇంకా బౌల్లో వేసుకుంటున్నాను. ఇది ఫస్ట్ డే అనమాట జున్ను పాలు అనేది. సో అందుకు ఇందులో నేను ఒక 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేస్తున్నాను అనమాట. తర్వాత ఇంకో 1/2 గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేస్తాను. మరీ గట్టిగా ఉంటే అంత ఇష్టంగా తినరండి, అంత ఇష్టం ఉండదు నాకు. మా ఇంట్లో వారికి కూడా కొద్దిగా జ్యూసీగా అంటేనే ఇష్టము. మరీ గట్టిగా అంటే అసలు బాగోదు అని చెప్పేసి ఇలాగ నేను కొద్దిగా మిల్క్ వాటర్ వేసి డైల్యూట్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను అయితే మిరియాలు 1 స్పూన్ తీసుకున్నాను. తర్వాత యాలక్కాయలు. మీరు కావాలంటే డ్రై జింజర్ పౌడర్ ఉంటుంది కదా, సొంటి అంటారు కదా, సో అది కూడా యాడ్ చేసుకుని చాలా మంచిది. కొంతమంది వాతం అని చెప్పేసి జున్ను తినరు కదా, అలాంటి వారికి ఇలాగా డ్రై జింజర్ పౌడర్ వేసుకుంటే చాలా మంచిది, వాతం ఉండదు. అలాగే నేను ఇందులో బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి వాతానికి బెల్లం కూడా చాలా మంచిది. సో ఇది మెత్తగా పౌడర్ చేసుకొని ఇందులో వేసుకొని, అలాగే బెల్లం మనకి టేస్ట్ని బట్టి, స్వీట్ని బట్టి, మనం ఎంత తింటామో దాన్ని బట్టి ఇంకా బెల్లం ఇట్లాగా నేను వేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు బెల్లం ఇలా వేసుకున్న తర్వాత మనం చక్కగా ఇది బెల్లం అంతా కరిగేలాగా మిక్స్ చేసుకోవాలండి మిల్క్లో. సో చూడండి, ఇలాగా నేను చక్కగా ఇప్పుడైతే మిక్స్ చేసుకుంటున్నాను బెల్లం మొత్తం కరిగిపోయేలాగా. సో ఇలా మొత్తం కరిగిపోవాలన్నమాట. మిల్క్లో కరిగిపోతేనే బాగుంటుంది, లేకపోతే అసలు టేస్ట్ సరిగా దానికి స్వీట్నెస్ రాదనమాట జున్ను తింటుంటే. సో ఇప్పుడైతే నేను ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇదిగోండి ఈ స్టాండ్ని పెడుతున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఏ స్టాండ్ కావాలంటే అది పెట్టుకోవచ్చు. తర్వాత ఇట్లా పెట్టేసి మనం ఇంకా ఇట్లాగా చక్కగా మనం కుక్ చేసుకుందాము. ఫస్ట్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేస్తే చక్కగా స్టీమ్ చేస్తే ఇలాగ రెడీ అయిపోయింది అనమాట. సో మనకి ఇది ప్రిపేర్ అయిందో లేదో ఇలా చెక్ చేసుకుంటే తెలిసిపోయిందండి. చూడండి ఎంత నీట్గా ఉందో. సో ఇలాగ ఏం టచ్ అవ్వకపోతే మనకు చక్కగా కుక్ అయిపోయినట్టే. సో ఇది మాత్రం పిల్లలకి కూడా చక్కగా తప్పకుండా తినిపించండి. చాలా హెల్దీ, చాలా మంచిది, బోన్స్కి అయితే చాలా మంచిది. ఇది హెల్దీ కదా అని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదండి, మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకు మనకు ఒక చిన్న బౌల్లో తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకోసమని
మనం మినిమైజ్గా తీసుకోవాలి. మంచిది కదా, టేస్ట్గా ఉంది కదా అని ఎక్కువగా తీసుకోకూడదు, మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో అది కొద్దిగా మైండ్లో పెట్టుకొని మనం తీసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా నేను అందరికీ ఇట్లాగా సర్వ్ చేసేసానండి. ఫస్ట్ అయితే మా వాచ్మ్యాన్ వాళ్ళకి ఇచ్చానమాట. సో తర్వాత ఫెస్టివల్స్కి అందరూ మాకు ఇచ్చారు కదా, సో అందుకు నేను వాళ్ళకి ఇచ్చాను. అందరూ చాలా ఇష్టపడ్డారండి, చాలా బాగుంది, స్వీట్నెస్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పి చాలా ఇష్టంగా తిన్నారు. సో తర్వాత మా వాచ్మ్యాన్కి వాళ్ళ అక్కగారు వచ్చారంట ఫెస్టివల్కి, అందుకు మా అక్కకి కూడా కొద్దిగా పెట్టండి అమ్మగారు అని అడిగింది వాచ్మ్యాన్. ఇంకా సరేలే అని చెప్పేసి ఆవిడకి కూడా మళ్ళీ ఎక్స్ట్రాగా ఇచ్చి వచ్చానమాట. సో ఇదిగోండి, ఈ బౌల్లో తీసుకుంటే సరిపోయింది అనమాట మనకు. చాలా బాగుందండి, చాలా టేస్టీగా జ్యూసీగా చాలా బాగుంది అని చెప్పారు అందరూ. మా ఇంట్లో కూడా అందరికీ చాలా బాగా నచ్చింది. సో ఇదనమాట, జున్ను మాత్రం దొరికితే అసలు వదలకుండా తీసుకోండి, చాలా బాగుంటుంది, చాలా హెల్దీ. బాక్స్ ఎక్కడ పెట్టారు? మా అమ్మ అడిగితే మీరు ఎక్కడ పెట్టారో తెలియదు అని చెప్పింది. హలో, అస్సలాము అలైకుం, నమస్తే. సో ఇది నెక్స్ట్ డే అనమాట. సో ఈరోజు ఈవినింగ్ అయిపోయిందండి, ఇది ఈవినింగ్ టైం, నైట్ టైం అనమాట. సో ఆల్మోస్ట్ 7:30 అయిందనమాట ఇప్పుడు టైం అయితే. సో నిన్న మ్యారేజ్కి వెళ్ళాం కదా, ఈరోజు అయితే రిసెప్షన్ అనమాట. సో దానికి అరేంజ్మెంట్స్ చేస్తున్నాము, అంటే ఒక గిఫ్ట్ ఇద్దామని ఇక్కడ గిఫ్ట్ షాప్కి వచ్చామన్నమాట. సో చాలా బాగుందండి షాపు, ఇందులో బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, అలాగే కుందన్స్, శారీస్ మీద కుందన్స్ వేసే ఉన్నాయి, మిర్రర్ వర్క్ చేస్తారు కదా, ఆ మిర్రర్ కూడా వర్క్స్ చేసేవి కూడా ఉన్నాయి, అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయండి, అన్నీ ఆల్ ఇన్ వన్ అనమాట ఈ షాపు. సో ఇది మా బాబుకి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ షాప్ అనమాట. సో ఇక్కడైతే చాలా అవైలబుల్లో ఉన్నాయి, రేట్స్ అయితే చాలా బాగుంది. సో అదే చూస్తున్నాం అనమాట, ఏది ప్రజెంట్ చేద్దాము అని చెప్పేసి. సో ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో, చాలా బాగుంది కదా, సో క్యూట్ కదా. సో ఇలాంటివి చాలా బాగున్నాయండి, చాలా చక్కగా ఉన్నాయన్నమాట గిఫ్ట్ ఐటమ్స్ మొత్తము. సో ఇంకా ఇక్కడే 1 అవర్ అయిపోయిందనమాట. సో చాలా లేట్ చేసేసారు, ఇంకా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము ఇంకా. సో తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజెంట్ చేసి ఇంకా భోజనాలు తినేసి విషెస్ చెప్పేసి ఇంకా బయలుదేరామండి. సో ఇంకా మేము రిటర్న్ వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది అనమాట. సో ఎలా ఉందండి మా వీడియో, మీ అందరికీ నచ్చిందో తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు మీ అందరికీ బాయ్ ఫ్రెండ్స్.